ఇప్పుడు ఈయన కూడా సేమ్ అట్లనే మాట్లాడుతుండు, తన కూడా ఇదే మాట్లాడుతుంది. సమాజం అసలు ఏంది ఇది కదా, సమాజం కూడా అందరు అర్థం చేసుకోవాలి. ఈ గాలిలో పడి కొట్టుకపోయి ఆ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశాలను వాటిని పక్కకు పడేసేటువంటి యత్నం తతంగం జరుగుతున్నది. ఈ 42% వీళ్ళు ఇచ్చేది కాదు. వీళ్ళు ఇప్పుడు చాలా మంది బీసీ సంఘాలలో చాలా మంది వచ్చి ముఖ్యమంత్రి కూడా దండలేసుడు ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అసలు అంతా ఇదే మొత్తం అసలు జరిగేదంతా పెద్ద డ్రామా జరుగుతుంది. అందులో వీళ్ళది ఒక పేద 70mm సినిమా అయిపోయింది. ఇప్పుడు ఎటు చూసినా గానీ ఈ అంశం, ఈ 42% రిజర్వేషన్ అనే సంబంధించినటువంటి అంశం మీద యావత్ తెలంగాణలో ఇంటిల్లిపాదు జరగాల్సిన చర్చ కాస్త ఇప్పుడు వీళ్ళు ఇది వచ్చే వరకు ఈ ఇద్దరి మధ్యలో పంచాయతీ కాడికి పోయింది. అయినా సభ్య సమాజం ఎవరు కూడా ఎవరినైనా కానీ ఏమున్నా కానీ మనం దీనికి ఒక పద్ధతి, ఒక సిద్ధాంతం, ఒక ఎట్లా గవర్నెన్స్ ఎట్లా నడవాలనేది ఒకటి పెట్టుకున్నాం కదా. పెట్టుకున్నప్పుడు దాని ప్రకారంగా పోవాలి. ఇప్పుడు సామాన్యునికి ఇప్పుడు అట్లా కొట్టుకుంటూ పోతాను అనుకో, రేపు ఓనుకో తలకాయ తిరుగుతుంది. ఇటన్నా చేయొచ్చు, అటన్నా చేయొచ్చు కదా. ఎటుపోతుంది ఎండేటు, దీనికి ఎండేటు. అందుకని ఏ స్టేజ్ ఉన్నా ఏమున్నా మీకు నిజంగా ఏమాత్రం మానవత్వం ఉన్నా, మీరు నిజంగా ప్రజాప్రతినిధులుగా అనబడాలని అనుకున్నా, నిజంగా ప్రజల పక్షాన కనుక మీరు ఉన్నారు అని కనుక జనానికి మెసేజ్ ఇయ్యదలుచుకుంటే మీరు ఏదున్నా కానీ మాట రూపకంగా రానిరు. ఏదో ఆవేశంలో ఎక్కడైనా జరుగుతూ వేరు కానీ